వాళ్ళు నన్ను వేరీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టరేషన్స్లో పెట్టినా కూడా గడ్డం నాకెప్పుడు అవలేదు అడ్డం. అందుకు అడ్డమేమిరా అంటే నీ గడ్డమే గురువు అని పాతల బరిలో డైలాగ్. సో అలాగే ఉంటూ అప్పుడు అంటే ఇంకోటి నటన వేష భాష ధోరణులను మార్చటం వల్లే వస్తుంది అనుకోవటం అవివేకం. అలాగే ఉంటూ రకరకాల పాత్రల్లో మెప్పించటం ఇంకా కష్టం. ఎందుకంటే ఆహార్యంతో సగం బరువు దిగిపోతుంది. సగం యూ బికమ్ దట్ క్యారెక్టర్ కదా. కరెక్ట్. సో అది నా డైరెక్టర్స్ గొప్పతనం. కేవలం నా డైరెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనీలో శివనాగేశ్వరరావు, హీ వాంటెడ్ టు సీ మీ లైక్ దాట్. అండ్ గులాబీలో వచ్చేప్పటికి వంశీ, మళ్ళీ అనగనగ రోజుల రాము గారు కంప్లీట్లీ గేవ్ మీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాలో సత్యం వాంటెడ్ టు గివ్ మీ అ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. రచన ఫస్ట్ హీరోయిన్. కరెక్ట్. అండ్ మళ్ళీ ఇంకో విచిత్రం, కృష్ణారెడ్డి గారు ఎగిరే పవనంలో నెవర్ వాంటెడ్ టు సీ మీ అండ్ ఇలాంటి క్యారెక్టర్లో కాకుండా అలా చూశారు. నువ్వు రెగ్యులర్గా సినిమా షూటింగ్ వచ్చేవాడు, నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, నువ్వు చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. వంశీ గారు ఇది నా గులాబీలు మనీలు బాంబే పీరియడ్లు చూసి ఆయన అసలు త్యాగరాజ్ అనే క్యారెక్టర్ రాశాడు. నేను లైఫ్లో ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ వేయలేదు నేను. సో లక్కీలీ నేను ఆ క్యారెక్టర్ కనిపించాను. అది నా డైరెక్టర్స్ ప్రతిభ. ఎందుకు అంటే వాళ్ళు అలా రాసుకొని నా చేత అలా చేయించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గాయపడ్డ సింహం, ఐ వాంట్ టు గివ్ ద క్రెడిట్ టు డెఫినెట్లీ కశ్యప్ అండ్ ఆల్సో పవన్ సాధినేని. ఎందుకు అతను నిర్మాత ఈ సినిమాకి. అవును, నేను ఇది ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే నిజం ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక దర్శకుడు అయ్యుండి పైగా అతను ఒక 25-30 సినిమాలు తీసేసిన తర్వాత అతన్ని రాము గారితో పోలుస్తా, ఎర్లీ డేస్ రాము గారితో పవన్ సాధినేని. అవునా? యా సో సిమిలర్. ఎర్లీ డేస్ రాము గారు అప్పట్లో ఐ రిమెంబర్. మీకు తెలుసు, మీకు బాగా తెలుసు. ఐ రిమెంబర్. ఫస్ట్ శివ అయిపోయిన వెంటనే క్షణక్షణం చేస్తూ ఆయన ప్రొడక్షన్ కంపెనీ పెట్టి మనీ రాత్తో మొదలెట్టేసాడు. ఇది ఇంకా 2వ సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు. అలా దయా ఫినిష్ చేసి మనోడు ఇప్పుడు ఆకాశంలో ఒక తార అనే సినిమా తీస్తున్నాడు. దత్ గారు, మా స్వప్న, మన గొంగన్ గంగరాజ్ గారు అబ్బాయి సందీప్, అల్లు అరవింద్ గారు, దుల్కర్ సల్మాన్, వీళ్ళందరితో సినిమా ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ టైంలో ఇతనికి ఎక్కడో, నేను చాలాసార్లు అడుగుతున్నా, చెప్పట్లేదు ఎక్కడో, వీళ్ళు ఎక్కడో ఎప్పుడో పరిచయమైన కశ్యప్, ఇదివరకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా కలవటం కూడా కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు అడపా ఏదో తను చేసిన ఒక వెబ్ సిరీస్కి ఏదో తను హీ వాజ్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఆర్ రైటింగ్కి వెళ్ళాడు ఏదో కశ్యప్, అంతే. ఏదో కార్ పార్కింగ్ 5 నిమిషాల్లో ఫైనలైజ్ కార్ పార్కింగ్లో పవన్ ఒక పాయింట్ చెప్పాడు, ఎవరికి? కశ్యప్ ఇది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం నీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఏమన్నా డెవలప్ చేయించాను. సో కశ్యప్ కూడా తన కోసం అనుకోలేదు, ఓహో పవన్ నెక్స్ట్ సినిమా దయా హిట్ అయిపోయింది, తను ఆకాశంలో డబ్బులు వచ్చి ఆకాశంలో తయారు చేస్తాడు, నెక్స్ట్ సినిమా కోసమేమో అని సరే అన్నాడు. అని మళ్ళీ విచిత్రం చూడు, అనుకోకుండా ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ అదే పార్కింగ్లో కలిశారు. కలిసినప్పుడు నువ్వు పాయింట్ చెప్పావు కదా, నేను కథ ఫినిష్ చేశాను, తను కథ చెప్పాడు, డన్, నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, నువ్వే డైరెక్టర్ అన్నాడు. నేను పవన్ అడుగుతుంటా, ఆ పార్కింగ్ ఏంటో చెప్పు, నేను కూడా అక్కడ కలుద్దాం పవన్, సో మనం కూడా ఏదైనా పాయింట్లు చెప్పుకోవచ్చు అని. డబ్బులు లేవు, తనేమి బాగా నో హీఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ ఎ వెల్ టు డూ ఫ్యామిలీ, బట్ నాట్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. నా దగ్గరికి వచ్చాడు, తరుణ్ భాస్కర్ దగ్గరికి వచ్చాడు, కథ చెప్పారు, పగలబడి నవ్వాం. అంటే ఒక జంజాల గారి లాంటి హ్యూమరు, క్రేజీ మోహన్ లాంటి కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. ఇది నేను ఇది సెటైరికల్ సినిమానో లేదా స్పూఫో అని అన్ను, ఓకే, కానీ కొన్ని సినిమాల్లోంచి చాలా అందంగా కొన్ని సీన్స్ని చాలా బాగా మలిచి అడాప్ట్ చేసుకున్నాడు. కాదు, దాన్ని అడాప్ట్ చేసుకుని లేకపోతే ఇంటెలిజెంట్గా కాదు, అది నీకు తెలిసేటట్టే, తెలిసి తెలియకుండా తెలుస్తూనే దాన్ని హ్యూమర్కి వాడాడు. అది ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్ బ్రిలియన్స్ నా ఉద్దేశంలో. సరే సినిమా తీసేస్తున్నా అన్నారు, నేను తరుణ్ ఓకే అన్నాం. నాకు పవన్ ఏం చెప్పినా నచ్చుతుంది, విచిత్రం అంటే ఏం చెప్పకపోయినా నచ్చుతుంది, అంత ఇంటెలిజెంట్ ఫెలో. బట్ సరే సినిమా నిజంగా నచ్చింది, పగలబడి నవ్వాం, తరుణ్ కానీ నేను కానీ, అసలు నాన్ స్టాప్. షూటింగ్ అన్నాడు, స్టార్ట్ చేస్తున్నాం, ప్లానింగ్ అన్నాడు, అండ్ ఈ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. ఇది తను బయట సినిమాల్లో చేసే డబ్బులతోటి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాడు.
అది మాకు తెలియదు. ఓహో ఎవరో ఉన్నారు ఏదో చేస్తున్నారు అనుకున్నాం. సో లక్కీగా తన ఫ్రెండ్స్ అయిన కళ్యాణ్ భాను తనతోటి సినిమా తీయడానికి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే. నీతో సినిమా తీస్తున్నాం, నీ డైరెక్షన్లో వస్తే వద్దు ఈ సినిమా తీయేద్దాం మనం కానీ చాలా గొప్ప గ్రేట్ గెస్చర్ కదా. ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నీతో చేస్తామని వస్తే వద్దు మనం కశ్యప్తో చేద్దాము చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి అక్కడి నుంచి విజయ్ అని తను కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇప్పుడు తను డైరెక్టర్. అసలు ఫస్ట్ వీళ్ళు లేరు మాకు. మేము కమిట్ అయినప్పుడు సినిమా అన్నీ ఉన్నాయనుకున్నాం. మేము సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. కళ్యాణ్, భాను, పవన్ కలిసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి బిగ్గెస్ట్ విక్టరీ మా గాయపడ్డ సింహానికి బిగ్గెస్ట్ విక్టరీ జీ స్టూడియోస్ వాళ్ళు వచ్చి జరిగినంత వరకు సినిమా చూసి వాళ్ళు దే ఆల్సో గాట్ ఇన్ టు ది ప్రొడక్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.